నమస్కారం అండి. ఈరోజు మనం తాండా దగ్గర పండివారిపల్లి ప్రసాద్ సార్ పొలంలో అరటి తోటలో ఉన్నామండి. సారు ఈ సంవత్సరం మనకి రెండవ మొక్క దగ్గర అధిక దిగుబడులు తీసుకోవడానికి మంచి ఫలితాలు ఉన్నాయండి. మన ఏరిస్ ప్రోడక్ట్లు సార్ ఎట్లా వాడినాడు, దాని రిజల్ట్ ఎట్లుంది అనేది సార్ మాటలో చెప్తాడండి. బండివారిపల్లి అది గట్టిగా కొంచెం తాండ దగ్గర వచ్చాను. ఏరిస్ ప్రొడక్ట్స్ వాడడం వల్లనే గెల అయితేనేమి చెట్టు ఎదుగుదల అయితేనేమి అన్నీ బాగానే వచ్చినాయి. 50-34 కానీ ఫస్ట్ నుంచి వదులుకుంటూ వచ్చినాం, 12-01 కానీ ఇంకా ఇప్పుడు వరకు అయ్యే వదులుకుంటూ వచ్చినాము. గెలలు వచ్చిన తర్వాత ఇప్పుడు 13-05 వదిలినాం మళ్ళీ. ఇంకా ఇప్పుడు ఇంతవరకు అయితే ఏది ఎక్కడ అయినా ఏం ప్రాబ్లం అయితే లేదు, బాగానే వచ్చినాయి గెలలైనా. సరేనా, ఏరీస్ ప్రోడక్ట్లు కాస్ట్ ఎక్కువ కదా. అవును, అందరూ భయపడతారు ఏరీస్ కాస్ట్ ఇంతనా అని. అవును, దానివల్ల నీకు ఏమన్నా డబ్బులు ఎగస్ట్ అయినా కూడా దాని రిజల్ట్ అనేది అట్లే ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అందులో అయితే ఏం మార్పు ఉండదు. మనం డబ్బులు ఎక్కువ అని మనం అనుకుంటే ఆ రిజల్ట్ కూడా అట్లా అంతకు డబల్గా మనకు చూపిస్తుంది. దానివల్ల అయితే ఏమంత నష్టపోవాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. అందువల్లనే రేట్ ఎక్కువైనా కూడా అయ్యే వదులుకుంటా ఉన్నాం. సరే, నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉన్నావన్నా అసలు? పక్కా సాటిస్ఫాక్షన్, దాని గురించి అయితే ఏం అంటే మా మాటల్లో కాకుండా నీ మాటల్లో, ఒకవేళ ఇప్పుడు వచ్చే యావరేజ్గా నాకు తెలిసి ఇప్పుడు వచ్చే గొల సెకండ్ క్రాప్ కదా, ఫస్ట్ క్రాప్ ఎట్లా వ్యాపారస్తుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది అన్నాడు? ఫస్ట్ క్రాప్ వ్యాపారస్తుడు వచ్చినాడు, ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు పోటీ పడి చేను దగ్గరికి వచ్చి ఒకరు చూస్తుంటే కాక మళ్ళీ శివలింగ అని అతనికి కొట్టించినాము. ఫస్ట్ క్రాప్ ఒక్క అతనికే రైతు పులివెందుల అతను రఫీ అని వేరే బండి పెట్టుకోకుండా ఆయన బండిలో పెట్టించి అన్ని మొత్తం కొట్టించినాడు. లాస్ట్ వరకు అతనే కొట్టించినాడు. ఈ సంవత్సరం కూడా కాయలు రెడీ కానీ మళ్ళీ ఎవరికి ఇచ్చేవునా అని చెప్పేసినాడు. ఫస్టే చెప్పేసినాడు. మొన్న ఫోన్ చేసి మేము రేట్ ఎట్లుంటుందనా అని అడిగి కనుక్కుంటే, అందులో మార్పు ఏమి ఉండదులేనా, నువ్వు కాయ కొంచెం సీకులు తగ్గించుకొని లెంత్ వచ్చేసరికి చూసుకో, భారీగా వస్తే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసినాడు. అందువల్ల ఈసారి కూడా అన్ని పూర్తి వచ్చేస్తానే కొంచెం కింద సీకులు తీసేస్తామని అనుకుంటాను. కింద సీకులు ఏం తీయాల్సిన అవసరం లేదు. అంతవరకు తోట అయితే ఇప్పటి వరకు గెల ఎంత వెయిట్ వస్తుంది అన్న కరెక్ట్ చెప్పలే. ఇప్పుడు ఉండే చీపుల వరకు అయితే 15 నుంచి 17 చీపుల దాకా వస్తుంది. ఏది చూసినా 15కి అయితే తక్కువ ఏది లేదు. మేము ఇట్లే తీయకోకుండా ఉంటే 40 నుంచి 45 కేలు తగ్గకోకుండా వస్తుందని నేను అనుకుంటాను. అందులో మార్పు అయితే ఏముండదు. ఇంకా సింపుల్గా చెప్తుంటే అంత లెంతీగా ఉన్నాయి కదా మన నీకు ఎంత వస్తుంది అనిపిస్తుంది కరెక్ట్ చెప్తున్నా. దానిమ్మకాయ